హైదరాబాద్ ఎల్బీ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. 7,000 రూపాయల ఫీజు కట్టలేదని విద్యార్థులని బయట నిలబెట్టి పైశాచికంగా వ్యవహరించింది. స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కోరినా సిబ్బంది పట్టించుకోలేదు. పైగా దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన కార్పొరేటర్ విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక పల్లవి అవేర్నెస్ స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ మల్కా కొమరయ్య కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల కర్కశంగా వ్యవహరించింది. 7,000 రూపాయల ఫీజు కట్టలేదని విద్యార్థులని బయట నిలబెట్టి పైశాచికంగా వ్యవహరించింది. స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి కోరినా సిబ్బంది పట్టించుకోలేదు. పైగా దురుసుగా వ్యవహరించారు. దీంతో ఆగ్రహించిన కార్పొరేటర్ విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక పల్లవి అవేర్నెస్ స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ మల్కా కొమరయ్య కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.